నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆస్తరాన వృద్ధాశ్రమంలో అనగాం చేమురుగాను శ్రీ దర్భా వెంకటరమణ గారు, శ్రీమతి దర్భా నాగ కళ్యాణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేషులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర యోధులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర దీవెనలతో నెలవారీ దాతగా శ్రీ దర్భా వెంకటరమణ గారి జన్మదిన శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ దర్భా వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం నడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. శ్రీ దర్భా వెంకటరమణ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వెంకటరమణ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ వెంకటరమణ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ దర్భా వెంకటరమణ గారికి, శ్రీమతి దర్భా నాగ కళ్యాణి గారికి, శ్రీ పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి, అలాగే శ్రీ పిఏటి విశ్వనాథ్ గారికి, శ్రీమతి దివ్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడీ తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి దర్భా నాగ కళ్యాణి గారికి, శ్రీమతి శారదా గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ దర్భా వెంకటరమణ గారు, శ్రీమతి దర్భా నాగ కళ్యాణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే పులిహోర, అలాగే రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. వానికి కొంచెం ఏ